హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ రాగి పిండితో హెల్దీ రోటీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఈ రోటీని డైట్లో ఉన్నవారు కానీ, డయాబెటిక్ ఉన్నవారు కానీ, లేదా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ, కాస్త హెల్దీగా టిఫిన్ని ప్రిపేర్ చేయాలనుకున్న వారికి కానీ పర్ఫెక్ట్ రెసిపీ. రాగి పిండితో క్యారెట్ కీరాను మిక్స్ చేసి ఇలా ఒక్కసారి రోటీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రాగి పిండి శరీరంలోని వేడిని తీసేసి శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా హెల్దీగా రోటీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా పిండిని కలుపుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకోండి. అందులోనికి సన్నగా తురిమి పెట్టిన 2 క్యారెట్ల తురుము, మీడియం సైజ్గా ఉన్న ఒక కీరాను తీసుకొని కీరాపై ఉన్న పుట్టంతా నీట్గా తీసేసి ఇలా సన్నని తురుముకొని తీసుకోండి. మీడియం సైజ్గా ఉన్న ఒక ఆనియన్ని తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఆనియన్స్ని మీ ఇష్టాన్ని బట్టి తురుముకొని కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే రోటీస్ తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇష్టాన్ని బట్టి మీకు నచ్చిన పద్ధతిలో ఆనియన్స్ని వేసుకోండి. అయితే ఆనియన్స్ని పొడవుగా కట్ చేసి వేసుకుంటే మాత్రం ఇలా చేతులతో ఒకసారి ఆనియన్ పొరలు పొడి పొడిగా అయ్యేలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్ను వేసుకోండి. జీలకర్ర వేయడం ద్వారా రోటీస్ అనేవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి. తర్వాత తగినంత కారం. మీరు కారానికి బదులుగా సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు నువ్వులను వేసుకోండి. అలాగే 3 నుంచి 4 రెమ్మల వరకు కరివేపాకు, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసేయండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత 1 కప్పు వరకు రాగి పిండిని వేసుకొని రాగి పిండి, కీరా, క్యారెట్ తురుము, ఆనియన్స్ కలిసేలా బాగా కలుపుకోండి. రాగి పిండికి కొలత ఏమీ ఉండదు. ముందుగా 1 కప్పు రాగి పిండిని వేసుకొని పిండి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత పిండి ఇంకాస్త పడుతుంది అనిపిస్తే మరో 1/2 కప్పు వరకు రాగి పిండిని వేసుకొని కలుపుకోండి. కీరా, క్యారెట్ తురుములోని వాటర్ని బట్టి పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా పిండిని వేసుకున్న తర్వాత చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకొని 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోండి. పిండి ఏమాత్రం లూజుగా మారినా మరి కాస్త రాగి పిండిని వేసి కలుపుకోండి, లేదంటే రోటీస్ని ప్రిపేర్ చేసేటప్పుడు పిండంతా చేతికి అంటుకుపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలా పిండిని కలుపుకోండి. తర్వాత రోటీలను ప్రిపేర్ చేయడం కోసం చపాతీ పీటపై ఇలా క్లాత్ని తీసుకొని తడిపి చపాతీ పీట మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకోండి, లేదంటే అరటాకుపై కానీ పాలిథిన్ కవర్పై కానీ రోటీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని మీకు నచ్చిన సైజులో కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూల్లా చుట్టుకోండి. తర్వాత ఇలా తీసుకున్న పిండినంతా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పీటపై చిన్న చిన్న రోటీల్లా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోండి. పిండి కాస్త చేతులకు అంటుకుపోయినట్టుగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని తీసుకొని చేతులు కాస్త తడి చేసుకొని రోటీలను ప్రిపేర్ చేసుకోండి. ఇలా అయితే పిండి అనేది చేతులకు అంటుకుపోకుండా రోటీలు నీట్ రౌండ్ షేప్లోకి వచ్చేస్తాయి. ఇలా రోటీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ప్యాన్ను పూర్తిగా హీట్ అవ్వనివ్వండి. ప్యాన్ చక్కగా హీట్ అయిన తర్వాత మాత్రమే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోటీని ప్యాన్ పైకి వేసుకోండి. తడి క్లాత్ పై వేసి రోటీలను ప్రిపేర్ చేస్తే ఇలా ఈజీగా వచ్చేస్తాయి. కొత్తగా రోటీస్ ప్రిపేర్ చేసేవారైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రోటీని ప్యాన్ పై వేసిన తర్వాత మధ్యగా అడ్జస్ట్ చేసుకొని 1 స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. మీ ఇష్టాన్ని బట్టి
ఆయిల్ లేకుండా కూడా రోటీలను కాల్చుకొని తీసుకోవచ్చు. ఆయిల్ని వేసుకున్న తర్వాత పాన్ పై మూత పెట్టి రోటీ అడుగు భాగం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి. రోటీ కాలుతున్నప్పుడు మాత్రం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కాలనివ్వండి. ఇలా అయితేనే పిండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా రోటీ ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ రాగానే రెండో వైపుకు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి. అంతే, సింపుల్గా టేస్టీగా కీరా క్యారెట్ తురుముతో టేస్టీ రోటీలు రెడీ. ఇదే విధంగా మిగిలిన రోటీలన్నింటినీ ప్రిపేర్ చేసుకోండి. ఈ రోటీలను మీ ఇష్టాన్ని బట్టి గీ వేసుకొనైనా కాల్చుకొని తీసుకోవచ్చు. అంతే, సింపుల్గా టేస్టీగా రాగి రోటీస్ రెడీ. ఇలా రెడీ అయిన రోటీస్ని ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఇష్టాన్ని బట్టి చట్నీస్తో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమ్మర్కి తగినట్టుగా రోటీస్ని కీరా, క్యారెట్, పెరుగుతో సర్వ్ చేస్తున్నాము కాబట్టి శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. కాబట్టి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.